హలో అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ అమెరికా నవ్య. యూఎస్లో ఎక్స్పెన్సెస్ ఎలా ఉంటాయి అంటే, ఇప్పుడు సపోజ్ హస్బెండ్ వైఫ్ ఇద్దరు ఉన్నారు, ఇద్దరిలో ఒకరే వర్క్ చేస్తున్నారు. వాళ్ళ శాలరీతో ఫ్యామిలీకి ఖర్చులు ఎలా ఉంటాయి, ఏమన్నా మిగులుతుందా, లేకపోతే ఇంకా ఎక్కువ ఉంటాయా ఎక్స్పెన్సెస్? యావరేజ్గా చెప్తున్నాను. ఇంతే అంటే పర్టికులర్గా ఇంతే ఉంటాయి అని ఏం లేదు. ఇంతకన్నా ఎక్కువ ఉండొచ్చు, ఇంతకన్నా తక్కువ ఉండొచ్చు. వాళ్ళ శాలరీస్ ఎలా ఉంటాయి అనేది చెప్తున్నాను. యాజ్ అన్ యావరేజ్గా కటింగ్స్, ట్యాక్సెస్ ఇవన్నీ పోను ఒక 5,000 నుంచి ఒక 7-8,000 వరకు వస్తాయి యాజ్ అన్ యావరేజ్గా. ఇక్కడ చేస్తాను ఎంత అయింది ఈ టోటల్ అనేది. మనం యావరేజ్గా 6,500 అలా తీసుకుందాము. 6,500లో రెంట్ ఒక 1,600 నుంచి 2,000 అలా ఉంటుంది. 2,000 అంటే మనం 1,800 అలా తీసుకుందాం. ఇంకా రెంట్ తర్వాత ఇంటి ఎక్స్పెన్సెస్ అంటే ఏముంటాయి, గ్యాస్ బిల్లు, ఎలక్ట్రిసిటీ, వాటర్ బిల్లు ఇవన్నీ ఉంటాయి కదా. కొన్ని హౌసెస్కి గ్యాస్ ఉండదు, అది ఎలక్ట్రిసిటీతోనే వర్క్ అవుతుంది. ఇంకా గ్యాస్ ఏమి ఉండదు కొన్నిళ్ళకి. ఇప్పుడు సపోజ్ మా ఇంట్లో గ్యాస్ ఏమి ఉండదు, అంతా ఎలక్ట్రిసిటీతోనే ఉంటుంది. కొన్నిటికి గ్యాస్ ఉంటుంది, గ్యాస్తోనే కుక్ చేసుకుంటాము. కానీ కొన్ని ఇళ్ళకి అలా ఏమి ఉండదు. ఒకవేళ యాజ్ అన్ యావరేజ్గా ఒక 150-200 అనుకోండి, 200 అవుతుంది మొత్తము. వాటర్ బిల్లు, ఎలక్ట్రిసిటీ, గ్యాస్ బిల్లు అంతా. అలాగే ఇంకేముంటాయి, ఎట్లా మొబైల్ యూజ్ చేస్తాము, ఇంటర్నెట్ కావాలి వర్క్ చేసుకోవాలంటే. అలాగా మొబైల్ ఇంటర్నెట్ అంటే 100 నుంచి 200 ఉంటాయి. యాజ్ అన్ యావరేజ్గా 120-150 అనుకుందాము. ఈ యుఎస్లో కంపల్సరీ కారు ఉండాలి. కారు ఉండాలంటే కార్కి ఇన్సూరెన్స్ ఉండాలి బయట తిప్పాలంటే, లేకపోతే మళ్ళీ టికెట్స్ పడతాయి అలా ఉంటాయి. కాబట్టి కార్ ఎక్స్పెన్సెస్, కార్ ఇన్సూరెన్స్ ఒక 150-200 అనుకోండి యావరేజ్గా. 150 తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు. యాజ్ అన్ యావరేజ్గా 200 కాదులేండి, ఒక 150 అనుకుందాము. 150 ఉంటుంది. ఇంకా కార్ ఇన్సూరెన్స్ ఎక్స్పెన్సెస్, కొన్ని మంత్స్లో అన్ని ఫుడ్ ఇంట్లో ఏమి ఉండవు, అప్పుడు మొత్తం తెచ్చుకుంటాం కదా ఉప్పులు పప్పులు అవన్నీ. అలాగా కొన్ని మంత్స్లో ఎక్కువ అవుతుంది, కొన్ని మంత్స్లో తక్కువ అవుతాయి. ఇంకా తర్వాత కొన్ని మంత్స్ తెచ్చుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు కదా. ఇంకా మామూలుగా తినే రైస్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అవే తెచ్చుకుంటాం కాబట్టి కొన్ని మంత్స్ తక్కువ ఉంటుంది. కాబట్టి యాజ్ అన్ యావరేజ్గా 400-500 అనుకోండి. ఫుడ్ ఎక్స్పెన్సెస్ 500. ఇంకేముంటాయి, ఇవి హెల్త్ ఇన్సూరెన్స్ మెయిన్ కదా. ఇక్కడ హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే ఎక్స్పెన్సెస్ ఎక్కువ అవుతాయి. కాబట్టి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ హస్బెండ్ వైఫ్ కాబట్టి కొంచెం ఎక్కువే ఉంటుంది. ఇద్దరికి ఒక 300 అలా అనుకోండి. యాజ్ అన్ యావరేజ్గా 200 నుంచి 500 లోపల ఉంటాయి, కొంచెం తక్కువ కూడా దొరుకుతాయి. ఒకవేళ దొరకకపోతే ఒక 300 అలా అనుకోండి. యాజ్ అన్ యావరేజ్గా 300. కార్ అలాంటే గ్యాస్ కావాలి కదా. గ్యాస్ బిల్లు ఇప్పుడు నేను వచ్చిన కొత్తలో అయితే కొంచెం తక్కువ ఉండేది కాబట్టి కొంచెం ఎక్కువ అనిపించేది కాదు. $1 సమ్ చేంజ్ అలా ఉండేది 1 గ్యాలన్ వచ్చి. కానీ ఇప్పుడు అది $3, $4 అలా కూడా ఉంది. గ్యాస్ బిల్లు యాజ్ అన్ యావరేజ్గా ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండి ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్తూ అలా ఉండే పని అయితే, అలా అయితే యాజ్ అన్ యావరేజ్గా $200 అట్లా అవుతాయి. దానికన్నా తక్కువ కూడా ఉండొచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే వాళ్ళు ఎక్కడికి వెళ్ళకపోతే అవి కూడా ఉంటాయి. ఇంకా బయటికి ఎక్కడికన్నా మనం ఇప్పుడు బయటకు వెళ్ళాలంటే ఇక్కడ ఏమి బస్, ట్రైన్ అవేమి యూజ్ చేయరు కదా, ఓన్లీ కారే. కాబట్టి ఆ కార్ ఎక్స్పెన్సెస్ కొంచెం ఎక్కువ ఉంటాయి కదా. బయట అంటే కార్లోనే తిరుగుతాము, ఆ కార్కి ఇంకొంచెం ఎక్కువ ఉండొచ్చు, $300 అవుతాయి. మంత్లీ 1 టైం బయటకు వెళ్ళినా ఒకవేళ అలా 300. యాజ్ అన్ యావరేజ్గా 250 అలా అనుకుందాము గ్యాస్ బిల్లు. ఏమన్నా ఎక్కడికి వెళ్ళకుండా ఏముండం కదా, ఇంట్లోనే తింటూ అలాగా. ఎప్పుడన్నా రెస్టారెంట్కి వెళ్ళినా, షాపింగ్కి వెళ్ళినా ఇలాగా ఒక అంటే షాపింగ్ అంటే ఏమన్నా ఎక్స్ట్రా ఐటమ్స్ ఏమన్నా పర్చేజ్ చేసినా, ఇలా షాపింగ్కి కొంచెం తిరుగుతూ ఉన్నా అట్లాగా
కొంచెం బయటికి వెళ్ళినప్పుడు ఒక యాజ్ అన్ యావరేజ్గా మంత్కి ఒక $500 అనుకుందాము. యావరేజ్గా కొంచెం ఎక్కువ ఖర్చు అవ్వచ్చు, తక్కువ అసలు అవ్వకుండా కూడా ఉండొచ్చు. ఎక్కడికి వెళ్ళకుండా ఉంటే అసలు అవ్వకుండా కూడా ఉండొచ్చు. మనం ఎక్కడికన్నా బయటికి వేరే స్టేట్కి వెళ్ళి తిరుగుతూ ఉంటాం కదా, అంటే ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు ఎక్కువ కూడా అవ్వచ్చు. కాబట్టి అలా చెప్పలేము. యాజ్ అన్ యావరేజ్గా $500 అవుతాయి అనుకుందాము మంత్కి. ఇప్పుడు మాకు డాగ్ ఉంది కదా, ఒకవేళ డాగ్ ఉంటే దానికి ఒక మంత్లో తక్కువ అవుతాయి. ఒక మంత్ డాక్టర్ అపాయింట్మెంట్ అవన్నీ ఉంటాయి కదా, వెటర్నరీ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ అపాయింట్మెంట్స్ అప్పుడు కొంచెం ఎక్కువ ఉంటాయి ఆ మంత్లో. లేకపోతే ఓన్లీ ఇంట్లోనే ఉండి ఏం అపాయింట్మెంట్ ఏం లేదు, వెటర్నరీ డాక్టర్ దగ్గరికి ఏం వెళ్ళట్లేదు అనుకున్నప్పుడు కొంచెం తక్కువ ఉంటాయి. కాబట్టి యాజ్ అన్ యావరేజ్గా ఒక 300, కొన్ని మంత్స్ 200 అవుతుంది, కొన్ని మంత్స్ 500, 600, 700 కూడా అయిన మంత్స్ కూడా ఉన్నాయి. అలా యాజ్ అన్ యావరేజ్గా ఒక 300 అనుకుందాం. 500, 600, 700 అంటే అది హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అట్లా అవుతాయి. ఒక యాజ్ అన్ యావరేజ్గా మంత్కి 350, 400, 350 అనుకుందాం మంత్లీ. అట్లా అయితే ఈ ఎక్స్పెన్సెస్ అన్నీ మంత్కి మారచ్చు, లేకపోతే కొంచెం తగ్గొచ్చు, పెరగచ్చు. అంటే అలా స్టేబుల్గా ఏముండవు. మర్చిపోయి అన్నిటికన్నా మెయిన్ క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తారు కదా, ఆ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసినప్పుడు మంత్కి మనం తక్కువ యూజ్ చేస్తే తక్కువ కడతాం, ఎక్కువ యూజ్ చేస్తే ఎక్కువ కడతాము. మంత్కి ఒక యాజ్ అన్ యావరేజ్గా $1000 ఖర్చు చేసామనుకో క్రెడిట్ కార్డ్, ఏమైనా పర్చేజెస్ అవన్నీ క్రెడిట్ కార్డ్తోనే చేస్తాం కదా క్రెడిట్ స్కోర్ కోసము. అవి మంత్కి ఒక $1000 అలా కడుతున్నాం అనుకుందాం యాజ్ అన్ యావరేజ్గా. ఎంత అయినాయి టోటల్ కామెంట్ చేయండి. నేను కింద కూడా ఇస్తాను, యాడ్ చేయకుండా చెప్పినట్లు కింద ఇస్తాను. తెలిసినంత వరకు అన్నీ కవర్ చేశానని అనుకుంటున్నాను. ఇంకా ఏమన్నా మర్చిపోయాను అని అనుకుంటే కింద కామెంట్ చేయండి. ఈ వీడియో ఎంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమెరికా నవ్య. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.